హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపూస్ స్టోరీ బుక్. ఈ వీడియోలో మనం భారతీయ దేవాలయాల గుప్త రహస్యాల గురించి తెలుసుకుందాం. అదేనండోయ్ సీక్రెట్స్. భారతదేశంలో లక్షలాది దేవాలయాలు ఉన్నాయి, కానీ ఈ పవిత్ర కట్టడాల వెనుక ఉన్న నిజమైన శాస్త్రం, శక్తి మరియు ఆధ్యాత్మికత చాలా తక్కువ మందికి తెలుసు. దేవాలయాలు కేవలం భక్తి స్థలాలే కాదు, ప్రాణశక్తిని నిల్వ చేసే శక్తి కేంద్రాలు. అందులో మొదటిది భూమి శక్తి కేంద్రంపై దేవాలయాలు. మన పూర్వకాలం శిల్పులు దేవాలయాలను యాదృచ్ఛికంగా కట్టలేదు. భూమి యొక్క జియోసెంట్రిక్ శక్తి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లోనే దేవాలయాలు నిర్మించారు. దేవాలయాల్లోకి చెప్పులు లేకుండా నడిచి వెళ్ళడం ద్వారా ఆ శక్తిని మన పాదాల ద్వారా శరీరం గ్రహిస్తుంది. రెండవది దేవాలయాల గంట వెనక ఉన్న రహస్యం. గంట మోగించడం కేవలం ఆచారం కాదు, అది శాస్త్రం. గంటలు తామ్రం, రాగి, జింక్, వెండి వంటి లోహాలను తయారు చేస్తారు. గంట శబ్దం 7 సెకండ్ల పాటు గాలిలో ప్రతిధ్వనిస్తుంది. ఈ శబ్దం తరంగాలు మన మెదడు యొక్క 2 భాగాలకు సమతుల్యంగా చేరుతాయి. మూడవది విగ్రహస్థానం మరియు భూమి శక్తి. దేవాలయంలో ప్రధాన విగ్రహం ఉన్న గర్భగుడి భూమి యొక్క ఆధ్యాత్మిక శక్తి ఉన్న బిందువు పైనే ఉంటుంది. భక్తులు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తిరిగితే ఆ శక్తి ప్రవాహం వారి శరీరంలో సమతుల్యతను కలిగిస్తుంది. నాలుగవది మంత్రాల శక్తి. దేవాలయాల్లో పూజారులు జపించే మంత్రాలు కేవలం పదాలు కావు, అవి శబ్ద తరంగాలు. ఆ తరంగాలు మన శరీరంలోని ఎనర్జీ సెంటర్స్ని ఉత్తేజపరుస్తాయి. దేవాలయాల గోపురం ఆ శబ్ద తరంగాలను ప్రతిధ్వనింపజేస్తాయి, భక్తుల మనసును ప్రశాంతంగా చేస్తుంది. ఇక్కడ దాకా విన్నారంటే మన వీడియో చాలా బాగా నచ్చినట్టుంది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో 5వది దేవాలయాల నిర్మాణం మరియు వాస్తుశాస్త్రం. ప్రతి దేవాలయం వాస్తుశాస్త్రం ఆధారంగా నిర్మించబడింది. గోపురం సూర్యశక్తిని ఆకర్షిస్తుంది, కలశం ఆ శక్తిని నిల్వ చేస్తుంది, మరియు గర్భగుడి ఆ శక్తిని భక్తుల్లో ప్రసారం చేస్తుంది. దీనివల్ల దేవాలయాల్లో ప్రవేశించే ప్రతి వ్యక్తి ఆ శక్తిని అనుభవిస్తారు. 6వది ప్రదక్షిణ యొక్క శాస్త్రం. భక్తులు దేవాలయాల్లో గడియార దశలో తిరుగుతారు. ఇది భూమి త్రికోణం తిరుగుతో సరిపోతుంది. దీనివల్ల మన శరీరంలోని ఎనర్జీ పాయింట్స్ సరిగ్గా సర్దుబాటు అవుతాయి. 7వది దీపాలు, గంధం మరియు కర్పూరం వెనక శాస్త్రం. దీపాలు వెలిగించడం వల్ల గాలిలో నెగిటివ్ అయాన్స్ తొలగిపోతాయి. ధూపం, గంధం మరియు కర్పూరం వల్ల వాతావరణం పవిత్రంగా మారుతుంది, మనసు ప్రశాంతంగా అవుతుంది. దేవాలయాల వాతావరణం పూర్తిగా శక్తివంతమైనది, వైద్యపరమైనది. అందులో 8వది రహస్య గృహలు మరియు నిధులు. కొన్ని దేవాలయాలు, ఉదాహరణకు పద్మనాభ స్వామి దేవాలయం, బృహదీశ్వర దేవాలయం లోపల రహస్య గదులు ఉన్నాయి. వాటిలో పురాతన శాస్త్ర గ్రంథాలు, యంత్రాలు మరియు దేవతా ప్రతిమలు దాచబడి ఉన్నాయి. మన పూర్వీకులు కేవలం దేవాలయాలను నిర్మించలేదు, వారు శక్తి యంత్రాలను సృష్టించారు. ప్రతి గంట, ప్రతి ప్రదక్షిణ మనిషిని ప్రకృతి శక్తితో కలిపే శాస్త్రీయ సాధనమే. ఇది మన భారతీయ సంస్కృతికి ఉన్న అద్భుత రహస్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఆ గదులలో దేవశక్తిని సంచరించేందుకు మూసివేయబడ్డాయి.